టైటిల్ అయితే చూశారు కదా, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది వన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫేవరెట్ ఫండ్ అండి. ఎందుకంటే ఈ ఫండ్ ఏంటంటే ఒక హై రిస్క్ హై రివార్డ్ ఫండ్ అండి ఇది. అయితే మీరు స్క్రీన్ పైన చూడండి, నేను ఏంటంటే చేశాను, లాస్ట్ 4 months పోర్ట్ఫోలియో ఏదైతే ఉంది కదా, ఏప్రిల్, మే, జూన్ అండ్ లేటెస్ట్ జూలై పోర్ట్ఫోలియో నేను ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్లు ఉంచాను చూడండి. మీకు ఏంటంటే ఈ వీడియోలో ఈ ఫండ్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ 3-4 months లో కదా కొద్దిగా ఇంప్రూవ్ అయిందండి. అయితే ఆ ఇంప్రూవ్మెంట్ కారణం ఏంటి, ప్లస్ ఈ వీడియోలో మనం మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఎవరికి సూట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి సూటబుల్ అవుతుంది, ప్లస్ వీళ్ళు స్టాక్ చర్నింగ్ ఎలా చేస్తున్నారు, పోర్ట్ఫోలియో అలోకేషన్ ఎలా చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తాయండి. ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, లాస్ట్ 4 month పోర్ట్ఫోలియో చేంజెస్ ఇవి ఏప్రిల్ టు లేటెస్ట్ జూలై. చూడండి, టోటల్ 30 స్టాక్స్, హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ ఫర్ హై కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్. వాళ్ళు హై కాన్సన్ట్రేషన్ పోర్ట్ఫోలియోస్ తీసుకుంటారు, హై పీఈ ఉన్న స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ గా. నా వీళ్ళ పోర్ట్ఫోలియో చూడండి, 197 కమ్యూనికేషన్ అరౌండ్ 8.08% అలోకేషన్, కోఫోర్జ్ అరౌండ్ 5.58%, కళ్యాణ్ జ్యువెలరీస్ వీళ్ళ పోర్ట్ఫోలియో హైయెస్ట్ అలోకేషన్ స్టాక్ ఇదే 8.87%. నా నెక్స్ట్ హైయెస్ట్ అలోకేషన్ స్టాక్ ఏది 197 కమ్యూనికేషన్. నా మీరు పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి, ఇవన్నీ కదా హై పీఈ స్టాక్స్. For example, 197 communication and Eternal. These are one of the high PE stocks andi in India. And again, Tube Investments. ఇది కూడా high PE stocks. Billion Brains, KEI ఇవి కూడా high PE stocks. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ హై PE stocks లో ఇన్వెస్ట్ చేస్తుంది, దట్ టు హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, వీళ్ళు ఏ స్టాక్స్ లో కంటిన్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఎలోకేషన్. చూడండి, అరౌండ్ 6 స్టాక్స్, శ్రీరామ్ ఫినాన్స్, ప్రీమియర్ ఎనర్జీస్, సుజలాన్, స్టెరిలైట్, ఫిజిక్స్ వాలా, ఇంటర్గ్లోబ్, ఈ 6 స్టాక్స్ లో కదా కంటిన్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎలోకేషన్. నౌ ఈ మంత్ లో ఒక స్టాక్ యాడ్ చేశారు, అదేంటి, అడానీ ఎంటర్ప్రైజెస్, అరౌండ్ 0.91% అలోకేషన్. అంటే ఇది ఫ్రెష్ ఎడిషన్. అయితే ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా, స్టెరిలైట్ టెక్నాలజీస్ లో కూడా బాగా ఇంక్రీజ్ చేశారండి అలోకేషన్, చూసారు ఒకసారి. అండ్ సుజలాన్ ఎనర్జీలో కూడా బాగా ఇంక్రీజ్ చేశారండి అలోకేషన్. మీరు స్క్రీన్ పైన చూడండి, ఎస్పెషల్లీ సుజలాన్ ఎనర్జీ స్టాక్ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, ఏప్రిల్ అయితే ఇక్కడ ఈ స్టాక్ యాడ్ చేయలేదు, మేలో యాడ్ చేశారు అనుకుంటా, ఇన్ అండ్ అరౌండ్ మే, జూన్, జూలై చూసారా, భారీగా అలోకేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు సుజలాన్ ఎనర్జీ మీద. నౌ నెక్స్ట్ మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ స్టాక్స్ కదా కొంచెం అలోకేషన్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. మీరు చూడండి, కోఫోర్స్ది కొంచెం అలోకేషన్ డిక్రీజ్ చేశారు, కళ్యాణ్ జ్యువెలరీస్ కొంచెం అలోకేషన్ డిక్రీజ్ చేశారు, కేఈఐ ఇండస్ట్రీస్ కొంచెం అలోకేషన్ డిక్రీజ్ చేశారు. ఇవన్నీ అరౌండ్ 22-23 స్టాక్స్ ఉన్నాయండి, ఇవి అలోకేషన్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు లాస్ట్ 2 months లోని. నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ సెక్టర్ అలోకేషన్లో ఎలాగ చేంజెస్ చేశారో ఒకసారి మీరు చూడండి. సర్వీసెస్ చూడండి, డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు కంటిన్యూస్లీ. ఫినాన్షియల్స్ చూడండి, డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్ చూడండి, డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. టెక్నాలజీ మళ్ళీ చూడండి, డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ కన్జ్యూమర్ డిస్క్రిషనరీలో బాగా ఇంక్రీజ్ చేశారు, ప్లస్ కమ్యూనికేషన్స్ బాగా ఇంక్రీజ్ చేశారు. చూసారా, ఈ 2 సెక్టర్లోని బాగా ఇంక్రీజ్ చేశారు. ఈ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, దర్ బెట్టింగ్ ఆన్ దిస్ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అండ్ కమ్యూనికేషన్స్, ఎందుకంటే దీని మీద బాగా ఇంక్రీజ్ చేశారు అలోకేషన్ ఈ సెక్టర్స్లోని. నా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, రిస్క్ మ్యాట్రిక్స్ చూడండి. అట్లీస్ట్ 5 years రిస్క్ మ్యాట్రిక్స్ అయితే చూడాలి మనం, ఎందుకంటే మిడ్ క్యాప్ ఫండ్ కదా, యాక్చువల్గా అయితే more than 7 years ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ చేయాలి మిడ్ క్యాప్ ఫండ్లో. చూడండి, 5 years రిస్క్ మ్యాట్రిక్స్లోని మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఏ పారామీటర్ స్టాండ్ అవుతుంది మీరు ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ కాలం ఒకసారి చూడండి, రిటర్న్స్ హైయెస్ట్ ఇదే, చూసారా. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ రిస్క్ ఎంతది, ఏంటిది, హై వాలటైలిటీ. 5 years అవని, 3 years అవని, 7 years అవని, ఏ పీరియడ్లో అవని, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనేది హై వాలటైల్ ఫండ్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, షార్ప్ రేషియో మీరు చూసారా, 5 years వస్తప్పటికి మీకు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనేది ఇట్ గివ్స్ గుడ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. చూసారా, కేటగిరీ యావరేజ్ దాదాపు ఆల్మోస్ట్ నియర్ టాప్, ఇది కేటగిరీ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఉన్నది. చూసారా, అంటే లాంగ్ టర్మ్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ విల్ గివ్ గుడ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్.
నౌ అనదర్ పారామీటర్ చూడండి, సార్టినో రేషియో. చూసారా, ఇది కూడా గుడ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కేటగిరీ యావరేజ్ కన్నా చాలా ఎక్కువే ఉన్నది ఇది సార్టినో రేషియో. నా నెక్స్ట్ పారామీటర్ బీటా చూడండి, 0.91%. అంటే కేటగిరీ దాదాపు కేటగిరీ యావరేజ్ నియర్ ఉంది, ఈవెన్ కేటగిరీ యావరేజ్ కనుక తక్కువే ఉన్నది. సో ఈ రిస్క్ మ్యాట్రిక్స్ అన్నీ మీకు చూస్తే మీకు ఏంటి అర్థమవుతుంది చెప్పండి. ఎప్పుడైనా మోర్ దెన్ 5 years or 7 years కదా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ మీరు హోల్డ్ చేస్తుంటే మీరు రిటర్న్స్ బాగా వస్తాయి, రిస్క్ అడ్జస్ట్ రిటర్న్స్ బాగా ఉంటుంది. ఎస్, ఒకటే ఏంటంటే మీకు హై వాలటైలిటీ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. 3 years అవని, 5 years అవని, 7 years అవని ఈ ఫండ్ హై వాలటైలిటీ ఉంటుంది. బట్ దట్ వాలటైలిటీ విల్ పే యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. చూస్తున్నారు కదా మీరు, మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఫండ్ హై రిస్క్ హై రివార్డ్ ఫండ్, అది గుర్తుంచుకోండి. వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కానీ అలాగే రిటర్న్స్ ఎక్కువే ఉంటాయి. కొన్ని ఫండ్స్ వాలటైలిటీ ఎక్కువ ఉంటాయి కానీ రిటర్న్స్ కంపారేటివ్లీ అంత గుడ్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఇవ్వండి. కానీ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే అలా కాదు. ఇట్ విల్ పే యూ ఫర్ యువర్ ద వాలటైలిటీ అండ్ ద పేషెన్స్ ఇఫ్ యూ హోల్డ్ ద ఫండ్ లాంగ్ ఇనఫ్. నౌ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి. మార్కెట్లో అరౌండ్ 95.87% ఇన్వెస్ట్ చేశారు, క్యాష్ హోల్డ్ చేస్తున్నారు అరౌండ్ 4.13%. ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లోని మార్కెట్ క్యాప్ చూడండి ఎలా అలోకేట్ చేశారో. లార్జ్ క్యాప్కి అరౌండ్ 25.64%, మిడ్ క్యాప్కి అరౌండ్ 66.97%. నెక్స్ట్ స్టాక్ కాన్సన్ట్రేషన్ చూడండి, ఇందాక చూసారు కదా అరౌండ్ 30 స్టాక్స్. దాంట్లో టాప్ 10 స్టాక్స్ ఎంతండి, 54.97%, అంటే దాదాపు 55%. అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అండ్ ఆల్సో దట్ టు 30 స్టాక్స్లో కూడా టాప్ 10 స్టాక్స్లోనే దాదాపు 55% అలోకేషన్ వెళ్తుంది. ఇది అది గుర్తుంచుకోండి. చాలా చూశారు కదా ఇందాక మీరు రిస్క్ మ్యాట్రిక్స్, హై వాలటైలిటీ. నౌ ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ క్లారిటీ వస్తుంది మీకు. చూడండి, లాస్ట్ 2 yearsలో మీకు ఇందాక చెప్పాం కదా ఫండ్ నాట్ గుడ్, నాట్ పెర్ఫార్మింగ్. లాస్ట్ 1 yearలో కూడా నాట్ ఎట్ ఆల్ పెర్ఫార్మింగ్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ద లోయెస్ట్ వన్. మీరు చూడండి అక్కడ ర్యాంక్లోని ఇయర్ టిల్ డేటు పెద్దగా ఏమీ లేదు పెర్ఫార్మెన్స్. నా నెక్స్ట్ 2026లో చూడండి పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు, 2025లో చూడండి పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. కానీ 2024లో చూడండి టాప్, 2023లో చూడండి టాప్, 22, 21 టాప్, మొత్తం అన్ని. మీరు ఇక్కడ 3 yearsలో చూడండి బాగానే ఉంది పెర్ఫార్మెన్స్, 5 years, 7 years టాప్ పెర్ఫార్మెన్స్. అంటే 5 years, 7 yearsలో ఇప్పటికీ టాప్ పెర్ఫార్మెన్సే. ఈవెన్ 3 yearsలో కూడా గుడ్ పెర్ఫార్మెన్సే. లాస్ట్ 1-2 yearsలో పెర్ఫార్మెన్స్ బాగాలేదు. అయితే లాస్ట్ 6 months నుండి చూడండి ఏం చేంజ్ అయిందో, ఎస్పెషల్లీ లాస్ట్ 3 months నుండి మీరు ఒకసారి చూడండి ఫండ్ ర్యాంక్ అనేది ఎలాగ ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చిందో మీరు ఒకసారి చూడండి. మీరు 6 monthsలో చూడండి అవుట్ ఆఫ్ 32 ర్యాంక్ ఈజ్ 5. లాస్ట్ 3 monthsలో చూడండి, లాస్ట్ 1 monthలో చూడండి, కంటిన్యూస్లీ ఫండ్ ఇంప్రూవ్మెంట్ అవుకుంటూ వచ్చింది. అంటే లాస్ట్ 3-4 monthsలో ఫండ్ రిటర్న్స్ అనేవి భారీగా పెరిగాయి. ఏదైతే అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నదో అది ఇప్పుడు ఫండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్యాచ్ అప్. నౌ అనదర్ ఇంట్రెస్టింగ్ డాటా పాయింట్ చూపిస్తా, మీరు చూడండి స్క్రీన్ పైన. ఇది రోలింగ్ రిటర్న్స్ అండి, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ది. I've taken last 5 years rolling returns with the intervals of 3 years. ఓకే, మీరు ఒక్కసారి చూడండి, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉంది కదా ఇది బెంచ్ మార్క్ రిటర్న్స్, ఈ లైన్ అనేది ఈ ఫండ్ రిటర్న్స్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్. మీరు ఒక్కసారి చూసారా 2021 లాస్ట్ 5 yearsలో ఆ గ్యాప్ ఒకసారి చూడండి ఎంత హ్యూజ్ మార్జిన్తో బీట్ చేసిందో ఇండెక్స్కి. చూసారా, ఇండెక్స్ ఏమో 25% రిటర్న్స్ ఇచ్చింది, కానీ దిస్ ఫండ్ గేవ్ 38% రిటర్న్స్. ఇట్స్ మోర్ దెన్ 14-15% రిటర్న్స్ దాన్ ద ఇండెక్స్. అంటే లాస్ట్ 5 yearsలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి నెగటివ్ రిటర్న్స్ రాలేదండి ఫండ్లోని. మీరు చూడండి ఒక్కసారి, ఎప్పుడైతే ఈ ఫండ్ పెర్ఫామ్ చేస్తుందో ఇట్ బీట్స్ ద ఇండెక్స్ బై ఎ హ్యూజ్ మార్జిన్. చూడండి ఎంత గ్యాప్ ఉన్నదో. ఇక్కడ లాస్ట్ 2 yearsలో చూసారు, ఇక్కడ తగ్గింది. చూడండి ఇక్కడ ఏమైంది, ఈ లైన్ అనేది బ్లూ లైన్, అంటే ఏదైతే బెంచ్ మార్క్ ఉందో ఆ బెంచ్ మార్క్ కన్నా కిందకు వచ్చింది, అంటే అండర్ పెర్ఫామ్ చేసింది. చూసారా, లాస్ట్ 2 yearsలో ఫండ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. చూసారు ఇది. నౌ అగైన్ రీసెంట్ లాస్ట్ 3-4 monthsలో మనం చూసాం కదా ఫండ్ పికప్ అయింది. ఫండ్ ఇక్కడ చూసారా, ఫండ్ లైన్ ఈజ్ అబౌవ్ ది బెంచ్ మార్క్ లైన్.
సో రీసెంట్లీ ద ఫండ్ ఈస్ పికింగ్ అప్. క్లియరా? అర్థమైందా? మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ స్పెషాలిటీ అంతండి, భారీ అండర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది లేదా నంబర్ 1 ఇదే ఉంటుంది. అయితే నంబర్ 1 లేకపోతే నంబర్ 100, ఇది గుర్తుంచుకోండి. సో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఎవరికి సూటబుల్? ఎవరైతే హై రిస్క్ తీసుకోగలరో, ఎవరైతే ఫండ్ లాస్ట్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఫండ్ ఎప్పుడైతే అండర్ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, భయంకరంగా లాస్ట్లో ఉంటుంది, ఆ లాస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎస్ఐపి ఆపకుండా ఎస్ఐపి కంటిన్యూస్ చేస్తారో వాళ్ళకి ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే ఆ అండర్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఫండ్ క్యాచప్ అవుతుందో, ప్రొవైడెడ్ యు నాట్ స్టాప్డ్ ఎస్ఐపిస్, మీకు ఆ పేషెన్స్ అండ్ ద వొలటైలిటీ విల్ అవార్డ్ యూ విత్ మోర్ ఆల్ఫా అండ్ మోర్ రిటర్న్స్. అది గుర్తుంచుకోండి. ఎవరైతే నాకు ఈ అంటే ఇది వాలటైలిటీ సూట్ అవ్వదు అన్నోళ్ళకి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. లేదు, మోర్ దాన్ 7 to 10 years నాకు హొరైజన్ ఉంది, ఐఎమ్ ఓకే విత్ వాలటైలిటీ, 30% ఫండ్ పడినా ఏం పర్వాలేదు, 1 to 2.5 years కేటగిరీ యావరేజ్ ఏంటి, అసలు ఈ ఫండ్ అందరికన్నా లాస్ట్ ఉన్నా నాకేం పర్వాలేదు, నేను ఎస్ఐపి స్టాప్ చేయను, ఇన్ఫ్యాక్ట్ అప్పుడే నాకు ఆపర్చునిటీ ఎస్ఐపి ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ చేయడానికి, నేను ఎస్ఐపి స్టాప్ చేయకుండా ఎస్ఐపి కంటిన్యూ చేస్తాను, ఐఎమ్ ఓకే విత్ వాలటైలిటీ, మోర్ దాన్ 7 to 10 years ఐ కెన్ హోల్డ్ దిస్ ఫండ్ అని ఏ ఇన్వెస్టర్కి అయితే ఉంటుందో ఆ ఇన్వెస్టరే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. క్లియర్ కదా? ఫండ్ అయితే రీసెంట్లీ బాగానే పికప్ అయ్యింది, బాగానే ఆల్ఫా క్రియేట్ చేస్తుంది. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.